ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీత హెయిర్ డిజైన్స్ అండ్ రెసిపీస్. రోజు టమాటా రసం ఎలా పెట్టాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ని తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకొని దోరగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు 2 టమాటాలని నీట్గా కడిగి ఉడకపెట్టుకోవాలి. నేను ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. చల్లారాక చూసారు కదా, ఇక్కడ తొక్కు తీస్తాం. ఇలా తొక్కు తీసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా. అప్పుడు మనకి మిక్సీ అలాంటివి ఏమీ అవసరం లేదు. నార్మల్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, కానీ పచ్చివాసన వస్తాయి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల పచ్చివాసన అలాంటివి ఏమీ మీకు ఉండవండి. ఇప్పుడు కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు కలుపుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ని పోసుకోవాలి. పోసుకున్నాక చిటికెడు కారం, పసుపు, సాల్ట్. పసుపు వేయడం ఇక్కడ స్కిప్ అయిందండి, మీరు వేసుకోండి. అలాగే కొంచెం మిరియాలు వేసుకుంటే జలుబు చేసిన వారికైనా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు పిల్లలకి కర్రీ ఏం లేకపోతే ఇలా చారు పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్. కావాలంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. సాల్ట్ అవి చూసుకుని వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా రసం ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు